కేక్ అనుకుంటా ఇంకొక రకమైన కేక్ వచ్చింది ఫ్రెండ్స్. మొత్తానికి అయితే కేక్ కటింగ్. బర్త్డే టు యూ. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే బోనాలు సెలబ్రేట్ చేయబోతున్నాను మా ఇంట్లో. బల్కంపేట అమ్మవారికి ఎప్పటికీ బోనం తీస్తాను, అలాగే ఈసారి కూడా తీస్తున్నాను. అయితే దానికోసం అయితే మా అమ్మ వాళ్ళు, అలాగే మా పెద్దత్తమ్మ, అలాగే మా పావనత్తమ్మ వాళ్ళు వచ్చారు. మా బద్రి పెద్ద మామది బద్రి ఉంటాడు కదా, వాడి బర్త్డే ఉంది రేపు 28 రోజు. ఈరోజు 27/9 అనమాట. వాడికి చిన్న సర్ప్రైజ్గా కేక్ ప్రాంక్ అయితే చేస్తున్నాను. ఆ కేక్ ఎలా ఉంటుంది అనేది మీరు చూడండి. ఆ కేక్ చూసిన తర్వాత వాళ్ళ రియాక్షన్స్ ఏంటి, నా రియాక్షన్ ఏంటి అంటే నేను కూడా చూడలేదు. రిఫరెన్స్ పిక్ అయితే పంపించాము బామ్మది కాబట్టి. అయితే వాడి రియాక్షన్ ఎలా ఉంటుంది, మా అత్తమ్మ రియాక్షన్ ఎలా ఉంటుంది, మిగిలిన ఇంట్లో వాళ్ళందరి రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో చూడండి. ఈ వీడియో ఇక్కడ స్కిప్ చేయకండి, ఫుల్ ఫన్నీగా ఉంటుంది వీడియో అనేది. అయితే నేను మార్నింగ్ పూజ చేసుకున్నాను, ఫేస్ వాష్ కూడా చేసుకోలేదు. అందుకే చూడండి గంధం పసుపు అలాగే ఉండిపోయాయి. ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది. అయితే కేక్ కట్ చేపిద్దాం. అయితే కేక్ కట్ చేసే టైం అయితే ఆసన్నమైంది. పిల్లకాయలందరూ పడుకున్నారు. హర్షిత్ పుట్టిగాడు, జాయ్గా నన్ను ఎలా పడుకున్నాడు. జాయ్ మనం బయటికి వెళ్దాం. ఇప్పుడైతే మనం కేక్ కట్ చేయించే టైం అయితే ఆసన్నమైంది. ఫన్నీ వీడియో చూసేసేయండి. చేసి 11:59 అవుతుంది. 11:59 అవుతుంది. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే రా బబ్రీ. చీకట్లో కనిపిస్తలేవు ఎవరా. థ్యాంక్ యూ. మరి అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. హ్యాపీ బర్త్డే బొమ్మర్ది. థ్యాంక్ యూ. ఎందుకు తెలియదు బొమ్మర్ది. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. థ్యాంక్ యూ. స్పెషల్ గిఫ్ట్ పార్టీ అది. నేనే ఉన్నా సరిపోదా. పాత డైలాగ్ రా. కొత్త డైలాగ్, కొత్తగా నేనే ఉన్నా. సరే ఇప్పటికి అన్ని 30 సంవత్సరాలా? నీకు ఎన్ని సంవత్సరాలు? 19. 29. 59. ముసలాడు నేను. ముసలాడువే. ఎందుకు ఇస్తాను? కేకా నీకా? కేక్ నేనే తీసుకొచ్చుకోవాలా? నాకే ఒకళ్ళు ఎత్త తింటాను నేను. నీకు కేక్ తెస్తానా? బటర్ స్కాచ్ ఫ్లేవర్ ఏంటి? బటర్ స్కాచ్ ఏంటిది? డబ్బలేదు చెత్తకుప్ప దగ్గర కొత్తవేంది కేక్ తేలేదురా. కేక్ తేలేదా? లోపల ఉంటది అయితే మరి కాదా? ఏంటిది కేక్? ఇంత అక్కడ పోతాడు వేంద్రా. మరి తెలియదు. కేక్ అంటే పానం ఇస్తాం మనం. అందరు నిలువా కేక్ వచ్చిందా? పిచ్చపల్లకి వెళ్తామరా అత్త అని పెద్ద పుచ్చపొడ వీళ్ళ అమ్మాయి మా అమ్మాయి పుచ్చపోన్నట్టు నవ్వుతుంది. అయిపోయి పుచ్చపొడ ఎట్లా పుట్టిండు అనుకుంటాను. బద్రీనాథ్ కోసం స్పెషల్ కేక్ రెడీ అనమాట. అబ్బా నువ్వు రావే అమ్మా, రావే. ఏంటిది రా? అత్తరాని ఇప్పుడే పుడుచుకొచ్చుకున్నాను. అయ్యా కూర్చోరా. కూర్చోరా. తెలుసు అది అదే అని నాకు తెలుసు. తెలిసిపోయిందా? ఏంటి తెలిసేది? తెలిసిపోయిందా? డబ్బా
నీకోసం ఫేవరెట్ కొంచెం నాదే నేనే పోయితే అట్లున్నది అది. లింగం చూపి, లింగం అని చూపి, లింగం కాదు ఇది ఇగో ఫిష్ ఫిష్ మంచిగుందా? మారోరా కానీ చూసిన రంగు రంగు సెట్ అయింది ఎర్రగా ఉన్నది. రంగు సెడి చేయించిన బాధపడతా పెడుతూ అని అసలు వేరే చెప్పిన వేరే లాగా తెచ్చి అదే కక్కు మన బుర్రవి అసలుకే నా కోసం ప్రేమ అది తింటా ఇది తింటా తింటా నా అక్క. అరే ఏంట్రా ఇది ఆ బెడ్షీట్ కుర్తాను వేంద్రా ఎవరు ఉతుకుతారా మీ మా అమ్మాయి కాదు ఇప్పుడు తాత కప్పు- మా ఉతుకుతారా అమ్మాయి కాదు కప్పుకునేది. మీ అమ్మ కప్పుకుంటే మీ అమ్మాయి Happy birthday to me. అవి స్నాప్ పెట్టుకుంటావు అసలు ఇక. మా వాళ్ళు చూసి చూసి డైరెక్ట్ ఇప్పుడు ఫోన్ లో కొట్టాలి ఇదేం కేక్ రా అని. ఫిష్ పోయినా అని చెప్పు దాంట్లో కొంచెం పోయినా కావాలి నారా పైతానికి ఏదో తెచ్చినావు పాలే అసలుకే నువ్వు పిచ్చపోని అదే అంటాడు తీకొద్దాం ఆకేరుకుంటాను ఫ్రెండ్స్ ఎట్లా ఎట్లా వాళ్ళు ఇస్తలేరు నేనైనా తీసుకొచ్చుకోవాలి. మన యూట్యూబ్ ఛానల్లో వస్తే చూడండి ఫ్రెండ్స్. రజనీకాంత్ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఓకేనా? హ్యాపీ బర్త్డే బొమ్మది, హ్యాపీ బర్త్డే బొమ్మది, బొమ్మది మర్దల్, హ్యాపీ బర్త్డే మర్దల. చెల్లాను ఎవరైనా ఉంటే సెట్ అవుతారు గ్యాప్ ఉన్నది రా ఇస్తాం అక్కడ ఉంటుంది ఇక్కడ అక్కడనే చల్లగా ఉన్నది అది. ఎన్ని ముక్కలు కాదు చెప్పు ఎంతమంది ఉన్నాము ఫస్ట్ పెడతావు పెట్టు ఇప్పుడు ఏంది మా? ఇక తాగుతీయ అయ్యా కర్రోడు లేక లేక మా అమ్మకి ఒక్కటే కర్ర కొడుకు రాగుల్ని తెల్ల కనబడతాను ఇప్పుడు అరే తెల్ల కనబడతాను తెల్లగా అని చెప్పేసి ఆనందంగా లేదు మా అమ్మకి. అయ్యా మీ కొడుకు తెల్లగా అయిందట. తెల్లగా కూడా చెప్పొద్దు ఇంకా నల్లగా అవుతాడని బాధ. నేనే కొడతాను రా ఒక్కరి మీద కాదురా. బర్త్డే బాయ్ మీద కొట్టాలి. ఎవరి మీద కొట్టబోయి ఎవరి బావా ఎవ్వరి మీద కొట్టవు ఎవరి మీద కొడతాను అంటారు ఎవరా చిన్న బామ్మది. రేపు తినరా కేక్ ఇప్పుడే తినాలా? కేక్ తినడానికి వస్తుంది కదా కొంచెం వేరేలాగా ఉంటుంది. కదా ఆడు ట్రైన్లో రాగానే అన్నాడు అన్నయ్యకి 12కి లిస్ట్ పోండి అని. రాసుకో ఇగో ఎత్తి రాసుకో. అరే అద్దమ్మా అరే జై మహిష్మతి నీకే కేక్ ఫెయిల్ చేసింది. నేను చెప్పినట్టు రాలే కేక్. పుట్టినరోజు జేజేలు చిట్టి పాప ఈ పాట పెట్టరు. నువ్వు పాపాయి వనే చెప్తాను మీరు కూడా. నువ్వు అమ్మాయి వనే మీ అమ్మకి చెప్తే మీ అమ్మ ఇంటలేదు. అట్లా నేను నొట్టేసుకో నువ్వు నొట్టేసుకో అట్లా నువ్వు నొట్టేసుకో. నువ్వు బర్రముతోడు నువ్వు బర్రముతోడు నన్ను అంటావు. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. తెలియదా నీకు ఓ రోజుకు 20 నాకు అద్దురా నీకు పెడతావు. ఓయమ్మా చానా చిన్న సెకల్ లేవురా నీలా. అరే గిట్ల పెడితే ఏమవుతుంది? ఇది పెడతావు. దాని గొరకలేదు కొన్ని గిట్ల తిప్పి పెడతావు కదా నువ్వు. తింపి పెడతావు ఎక్కుతావా మొత్తం ముఖానికి రాయ కింద ఓకే సగం పెడతానవా నాకు నువ్వు. అయితే నొట్టేట్టు ఇక అయినా అది అట్లా లేదు క్రీమ్ లానే ఉంది. నువ్వు తెల్లగా అయితే క్రీమ్ బాయ్ నల్లగా పోయి ఎదుగుతానుగా గంధాలు రాసుకుంటాను వారా అది గంధ కలర్ ఉండదు అది. గండ ఇట్లా గంధం అంటే చెప్తాను నేను చెప్తాను గంధం అట్లా లేదు. ఇస్తే అమ్మ ఆయన పాల పసుపు కూడా పెడతాను. కాలు మొక్కాలి మళ్ళా.
సీరియస్ నువ్వు మొక్కు. కాలు మొక్కుడే కానీ కాలు మొక్కుడే కదా ఇది బాగుంటారు మొక్కువే. అక్షంతలేవి తెస్తాను మొక్కు. ఈడు ఉన్నాయి ఇవ్వ మీకే ఇస్తా. కాలు కనిపి ఫోన్లో కాలు కనుక అంతే కదా కాలు కనిపిస్తుంది. కరెక్టే కెమెరా నుంచి కనిపిస్తుంది. ఏ మొక్కు మంచిగా మొక్కు. కేక్ పక్కన పెట్టి అన్నం తిన్నావా వాంగిన 2 రూపాయలు ఇస్తా. 2 రూపాయలు. నాకే ఇస్తావా అవును. దీర్ఘాయుష్మాన్ భవ శ్రీరామ కళ్యాణ ప్రాప్తి రస్తు. కళ్యాణ మొక్కు కళ్యాణ లేదు. కాళ్ళు 2 కాళ్ళు ఇట్లా పెట్టాలి. వంగత్తలేదు ఇంకా ఇంకా వన్ కొంచెం కూర్చోనే నేను తెలియదా కూర్చున్నట్టు వందరా మంచి ఏం కావాలి కొడుకా బిడ్డ కొనుక్కోవచ్చు రేపు పొద్దున. కొబ్బరికాయ ఎంత 5 రూపాయలు తీసుకో మంచిగా ఇంకో రేపు తిరిగిపోతాం కదా పోదాం ఆడ కూర్చో. పైసలు వస్తాయి ఎంత బాగానే వస్తుంది కలెక్షన్. మంగళవారం బాగా వస్తాయి. శిర్షాగా అటు నువ్వు ఇటు నేను ప్రసాదం కూడా వస్తుంది అది. భోజనం కూడా ఫ్రీ అక్కడ. అటు 100 రూపాయలు ఇటు 100 రూపాయలు అందరం మధ్యాహ్నం వరకు 10,000 సంపాదించి బర్త్డే పార్టీ చేసుకున్నాం. ఎప్పుడైనా తిన్నావారా? ఏంటి మా దోశలు కూడా ఒకరిని పోపించినాం అప్పుడే సెట్ అయింది. ఆ కూరగాయలకు కొంచెం రాదు కేకు. అవసరం ఉండవు జలుబు అవుతుంది వాళ్ళకు. ఇంకో అదే చాక్లెట్ ని తిప్పి పెట్టి మీ అమ్మకాటి ఏ రాదురా కనీసం అమ్మకి కూడా ఇస్తలేడు. అమ్మకి ఏమత్తాయి పుట్టుకెళ్ళు ఇక్కడ గొంతు నొప్పి వస్తుంది ఎక్కువగా. అది కూల్ ఏం కాదు ఎప్పటికి తినేటోళ్ళకు ఏమైతుంది ఏం కాదు ఎప్పుడు ఒకసారి తింటావా తినబెట్టావా చూసిర్రా మొన్న బిట్టుగాడు కూడా అట్లనే కేక్ మొత్తం కడియంగానే ఇద్దరు వచ్చా అది తినాలి. తినిపితే నవ్వుతుంది బావా అనమంటానా తిను మమ్మీ అట్లుంటది. చాలా అంటే అటు పోయి తిన్నామని అని బాధ. నాగే అవి అవు లోపల ఏం లేదు డొల్లా అట్టిదే లోపల ఏం లేదు. అయ్యా సరే కానీ రేపు పార్టీ అని ఇస్తాను. యాందిరయ్యా యాం చేస్తున్నా అవి నా పైసలు పడుతుంది. పైసలు బాగున్నాయి మీ దగ్గర. కాలు మొక్క ఎందుకు బయటికి పోయినవురా? ఎందుకు బట్టలు ఇప్పుకుంటాను? బట్టలు ఇప్పిండు అంతా బర్త్డే అయితే బర్త్డే బట్టలు ఇప్పుకోవాలా? కొమ్ములు వచ్చినాయింది నాకు. కదరా వాళ్ళని చూసి కొమ్ములు వచ్చినాయి. మీ అమ్మాయితో ఫస్ట్ ఉంటది. మరి మీరు ముగ్గురు కరెక్ట్ నువ్వే చెప్పాలి. నువ్వు ఒక్కదాని చాలు. మీ ముగ్గురు నువ్వు ఒక్కదాని. చూసినా దూరం కూడా పోదు దగ్గర దెబ్బలు తినకు. ఈ సెకలే వద్దనేది. ఏంది ఇట్లా గంగేసి కొడతాడు అంతే సింపుల్. ఐ న్యూ ఇట్ అవన్నీ చూసినాడు. చేసిన మనం చేయలేదు. చూసినావా అట్లా వీడియో ముందరికి వస్తే కేక్ అడుగు తెచ్చిపోతా అని చెప్పేసి కడకు తీసుకోపోయి కేక్ తీసుకుంటాడు. లింగా ఏమన్నా చెప్తావా? నమస్కారం. నమస్కారం ప్రజలారా. మా డింది పైన కేక్ అనుకుంటా ఇంకొక రకమైన కేక్ వచ్చింది ఫ్రెండ్స్. మొత్తానికి అయితే కేక్ కటింగ్ అయితే అయిపోయింది. రేపు పొద్దున ఏం చేస్తామనేది ఈ వ్లాగ్లో చూడండి. టెంపుల్కి వెళ్తాము అనుకుంటాను. ఏమైతే తెలియదు. కొద్దిగా మళ్ళీ ఇప్పుడు ఉంటే ఇప్పటికి ఒకటి అవుతుంది కాబట్టి బాయ్. పొద్దున్న కలుసుకుందాం. పొద్దున మీట్ అవుదాం. మొత్తం అనుకున్నాయి చూపి ఫ్రెండ్స్ బాయ్. పట్టుకో పొద్దున్న అయితే టెంపుల్కి వెళ్తాము. ఇంకా ఏం చేస్తామనేది ఈ వీడియోలో చూడొచ్చు.
ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ అన్నారా? స్కిప్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే ఇప్పుడు రాత్రి బద్రీ బర్త్డే అయిపోయిన తర్వాత ఈరోజు బయటకు అయితే వెళ్తున్నాము. ఎవరెవరం వెళ్తున్నామో చూడండి గాయస్. పావని కళ్ళు మూసుకున్నాం. కాస్త ముఖం మార్చుకొని దాచుకుంటాను ఫ్రెండ్స్. ఎందుకో అందంగా లేనా అసలేం బాలేనా. మేకప్ పోతుంది మరి. ఇగాడు మా పొట్టి బాగుంది. ఏమైనా చెప్తావా? ఏం చెప్పడంట ఫ్రెండ్స్. మేమిద్దరం అయితే బండి మీద వెళ్తున్నాం, మిగతా అంతా కారులో వస్తున్నారు. వాళ్ళని కారులో పంపించి బద్రిగాడిని ఇద్దరం చిటుకుని స్కూల్ నుంచి తీసుకోవడానికి వస్తాను. టైము 2:30 అవుతుంది. 4 గంటలకు స్కూల్ అయిపోతుంది. ఇక అందరం వెళ్తున్నాం కాబట్టి బయటికి కాబట్టి మళ్ళీ ఎవరు చూసుకుంటారు అనేసి కెమెరా తుడుస్తాగండి. ఎవరు తుడుతారు అనేసి ఎవరు చూస్తారు అనేసి తుడుతారు. ఎవరు చెప్పు. ఇప్పుడు టైం 2:30, 3 అవుతుంది టైము. చిటుకుని తీసుకోవడానికి అయితే స్కూల్కి వచ్చినాం. హర్షిత్ అయితే ఒక్కడి ఇంట్లో ఏం చేస్తాడని అది ముచ్చట పడుతుంది. బండి క్యాన్సిల్, ఓన్లీ ఆటో బుక్ చేసుకున్నాం, వెళ్తున్నాం. చూడండి మళ్ళీ ఆటోలో చిటుకు జాయ్ చిటుకు డ్రెస్ చేంజ్ చేసుకుంటా అంటే స్కూల్ నుంచి వచ్చిండు. ఇగో జాయ్ మంచిగా మనం ఎంజాయ్ చేసుకుంటూ పోదామా? మంచిగా వాళ్ళని కార్లో పడేసినాం. మంచిగా మనకి ఏమైనా తిరుగుతూ అయితే ఆటో ఎంజాయ్ చేద్దాం. నీకు ఇష్టమా? ఎంత ఇష్టం? చాలా ఇష్టం. రోజు జగన్నాథ్ వీడియోలు ఇద్దాం కదా. జాయ్కి బాగా ఇష్టం జగన్నాథ్ అంటే. హ్యాపీయా? స్టైల్. మళ్ళీ గుడి దగ్గర కలుసుకుందాం. నుంచి బయలుదేరినాం కదా. స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఫుల్ వర్షం పడ్డది. సరే అని బండి పక్క పెట్టి ఆటో బుక్ చేసుకున్నాం. ఇక్కడ ఒక్క చుక్క వర్షం లేదు. ఏయ్ బాబు లేవ్. ఏ బాబు స్మార్ట్ ఉన్నాం. పూరి జగన్నాథ్ టెంపుల్కి వచ్చాము. ఎంట్రన్స్లో అయినా చూడండి ఒకసారి. రథాలు అవుతున్నాయి. రథాలు అయితే క్లోజ్ అయింది. మేము వచ్చేవరకు 4 అయింది. 5 o'clockకి ఓపెన్ అంట గుడి. చూడండి రథాలు. కృష్ణుడి, సుభద్ర, బలరాం రథాలు. లార్డ్ జగన్నాథుని రథం ఇది. ఇది వచ్చేసి సుభద్రాదేవిది. ఆ గ్రీన్ కలర్ బలరాం. బాలరాముడి. ఇది బాలరాముడి. పడతాయి. దబ్బుతామా? ఇది బాలరాముడి. ఇది బాలరాముడి. ఇది బాలరాముడి. ఇది ఎందుకు రిపేర్ చేస్తుళ్ళు? రిపేర్ తీసేస్తాను అండి. బలరాముడు ఇంకా వాళ్ళ చెల్లె ఇంకా కృష్ణ మీద కూర్చుంది. అందుకే ఇస్తాను కొట్టేది. పాట తీసేసి మళ్ళీ కొట్టే కడతారు. కాబట్టి పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్తున్నాము. తల్లి టెంపుల్కి అయితే వచ్చేసాం. మా కారు వెళ్ళిపోయింది.
సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. లడ్డుకి పడ్డాను ఇది పెట్టిండు పడ్డా మళ్ళీ మామి 4 పెట్టింది. మళ్ళీ ట్రై చేస్తాను. మే 4వది టు బి కంటిన్యూడ్. మొత్తం నా గురించే. అయినో మామికి అంటే ఎంత ఇష్టం తెలుసా. బాబు పెద్దమ్మ తల్లి టెంపుల్లో అయితే దర్శనం అయిపోయింది. నా 3 కాయలు అతికినాయి. నేను కూడా 3 కాయిన్స్ పెట్టినా, 3 కాయిన్స్ బతికినాయి. యా మా సొసి కొంచెం లాగేసిందని ఒకటేసారి 3 సార్లు దర్శనం కాకముందుకు ఇంకా దర్శనం కాకముందు కాయిన్స్ పెట్టినాం, అవి అతుక్కోలేదు. దర్శనం పోయి వచ్చినాక వెంటనే అతుక్కున్నాయి. అంటే మాకు అట్లా అయింది. షాక్ అయ్యారా? నేను షాక్ అయినా అట్లా పెట్టుడుతోటి అట్లా అతుకుడుతోటి ఇట్లా గుంజుకున్నది తెలుసు. ఇట్లా ఫస్ట్ కానీ ఇట్లా పెట్టగానే అందరు కోకోనట్ కొట్టి వెళ్తే మేము కోకోనట్ కొట్టడానికి ఇప్పుడు వెళ్తున్నాం. దర్శనం అయిపోయాక పావనత్తమ్మ చూసారా దాక్కుంటుంది ఊకే. పవన్ పిన్ అస్టరిక్ కొబ్బరికాయ కొట్టాలి మనం. రావాలా మా అమ్మ బాగా మంచిగా మొక్కుతుంది. కొబ్బరికాయ కదా. విఘ్నం హైట్కి ఇంకా అందుకంటే మేము అందుకున్నట్టే. టెంపుల్కి మళ్ళీ వచ్చాము. ఫుల్ వర్షం పడుతుంది. వెళ్తున్నాం ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం. వర్షంలో కూడా దర్శనానికి వెళ్తున్నాం. లోపల దేవుడు ఇలానే ఉంటాడు. లోపల దేవుడు ఇలానే ఉంటాడు. బర్త్డే కేక్. హ్యాపీ బర్త్డే టు యూ. చూడు హర్షిత్ జాయ్. అరే ఇక నానెత్త అవుతావులే. మొక్కుతావు రైట్ గా. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం బద్రీ బర్త్డేకి. అలాగే మేము పూరి జగన్నాథ్ టెంపుల్, పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళొచ్చేసరికి అత్తయ్య మామయ్య వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చాక బద్రీకి మళ్ళీ బర్త్డే కేక్ కట్ చేపించాము. అందరి సమక్షంలో బర్త్డే అయితే చాలా బాగా జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం అయితే గంట సింబల్ కొట్టండి. గంట సింబల్ కొడితే నా వీడియోస్ మీ వరకు వస్తాయి. మరో కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ముందు ఏడిపోతే ఎందుకు ఎడతాంది? ఏ సైజ్ ఇస్తారు?